హాయ్ అండి. ఈరోజైతే వర్క్ కట్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్, అదేనండి. కట్ బీడ్స్లో చిన్నవి నేను వర్క్ చేశాను. ఈ పెద్ద కట్ బీడ్స్ అయితేనండి 5 mm, గోల్డెన్ బీడ్స్ వచ్చేసి 4 mm అండి. అదే చిన్న సైజు అయితే 2 mm అండి, బాగా చిన్న సైజు. ఇది వర్క్ అయితే మీకు చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది అలా మీరు కొమ్మల్లాగా వేసుకోండి. అది కట్ బీడ్స్తోని అలా రౌండ్ వచ్చేలాగా ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చుకున్నా ఏం పర్వాలేదు. నేను వేసాను కదండి, దగ్గర అని అవసరం లేదు. మరి గ్యాప్ ఇచ్చుకుని మీరు ఒక్కొక్కటి అలాగ వేసేయండి. అలాగే ఇంకొక కొమ్మ కూడా వేసేసేయండి. అలాగే ఇప్పుడు తర్వాత అంటే మీకు పక్కన ఒక్కొక్కటి అలాగా ఒక్క బీడు అలాగ వేసేస్తే అదొక కొమ్మలాగా కనిపిస్తుంది అనమాట. ఆ పైదానికి కూడా అలాగే వేసేయండి. మొత్తం దీనికి కూడా అలాగే పక్కన వేసేయండి. అంటే చిన్న కొమ్మలాగా కనిపిస్తుంది అనమాట అది. మొత్తం అంతా ఫిల్ అయిపోయిన తర్వాత
మీరు గోల్డెన్ బీడ్ తీసుకొని మీరు చుట్టూ షుగర్ బీడ్స్ ఒక 6 కానీ 5 కానీ పడతాయండి. అవి రౌండ్కి వేసేసుకోవాలండి రౌండ్గానే. ఇదిగోండి గోల్డెన్ బీడు. ఇది మామూలుగా కుట్టేసుకున్నాక చుట్టూ ఏం చేస్తారంటే మీరు అది చిన్నవి ఉన్నాయండి కదా, కట్ బీడ్స్ ఉన్నాయి కదా, కట్ బీడ్స్ అవి మీరు తీసుకొని ఒక 5, 6 పడతాయండి, ఎక్కువేం పట్టవు. రౌండ్ చూసుకుని చుట్టూ రౌండ్ వేసేసుకోండి. రౌండ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఒక్కొక్క నాట్ కింద కుట్టుకోండి, అంటే ఆ రౌండ్ కదలకుండా ఉంటుందన్నమాట. మొత్తం అన్నీ కూడా అలాగే వేసేసుకోండి. అంటే 3 వేసాను నేను. వేసిన తర్వాత మళ్ళీ ఆ పైన వచ్చి చూసారు కదా, కట్ బీడ్స్ పెద్దవి ఉన్నాయి కదా దీంట్లో మధ్యలో వేసినవి, అవి పైన ఒక్కొక్క 2 వేసాను అనమాట. సేమ్ అలాగే ఇది కూడా వేసేసుకోండి. ఇది కూడా అయిపోయిందండి. మీరంటే చుట్టూ నాట్ వేసుకుంటే మీకు గట్టిగా కదలకుండా ఉంటుందన్నమాట. ఇది బ్లౌజ్కి బాగుంటుందండి. ఇది సింపుల్గా అయిపోద్ది మీకు వర్క్. అదిగో చూసారు కదా, మధ్య మధ్యలో ఒక 2 బీడ్స్ వేసాను. ఇది వర్క్ సింపుల్గానే అయిపోద్ది మీకు, అంటే అన్ని బీడ్సే కదా వాడాం మనం, తొందరగా అయిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ బ్లౌజ్కి అంతా మీరు అలాగే వేసేసుకోండి. ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. మెడ నెక్కి, అదే నెక్ వేసుకోవచ్చు. అలాగే మీరు
ఆ చుడీదార్స్ వాటివి ఉంటాయి కదండి, వాటికి కూడా డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు. చూడండి వీడియో. థ్యాంక్ యూ.